అమృతలూరు మండల గ్రామం తురిమళ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 111 మందికి వివిధ రకాల పరీక్షలు, 65 మందికి కంటి వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన మందులు పంపిణీ చేశారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే దృక్పథంతో అమృతలూరు మండల పరిధిలోని తురిమళ్ల గ్రామానికి చెందిన డాక్టర్ కోసరాజు కమలాకర్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గుంటూరులోని అత్యాధునిక హార్ట్, బ్రెయిన్, మల్టీ స్పెషాలిటీ లైఫ్ హాస్పిటల్ నిర్వాహకుల సౌజన్యంతో న్యూరాలజీ, కార్డియాలజీ, గైనకాలజిస్ట్ జనరల్ పరీక్షలను చేశారు. వైద్యాధికారులు డి దుర్గా, హరిప్రసాద్, కె వంశీకృష్ణ, కొసరాజు సింధులు 111 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. చెరుకుపల్లి మండలం గూడవల్లిలోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో 65 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 30 మందికి కళ్లజోళ్లు అవసరమని, 20 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గుంటూరులోని లైఫ్ హాస్పిటల్ వైద్యాధికారి కొసరాజు కమలాకర్ తన సిబ్బందితో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పర్వతనేని భానుప్రసాద్, పెద్దపూడి పిఏసిఎస్ చైర్మన్ కొసరాజు దేవకుమార్, వీరమాచినేని సంగమేశ్వరరావు, గేరా నరేష్, లైఫ్ హాస్పిటల్ సిబ్బంది, పిఆర్ఓ తేజ, అరుణ, త్రివేణి, దుర్గా, దీప్తి, సాయి భరత్, నరేష్, ఎల్వి ప్రసాద్ సిబ్బంది, సరళ, బొమ్మిడి నవీన్ రాజు, కె పవన్ కుమార్, దేవరకొండ చందు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. చీఫ్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఇది మా నేటివ్ ప్లేస్ తురిమెళ్ళ. మా తాతగారు కొసరాజు పుండ్రీకాక్షుడు గారు ఇక్కడే టీచర్గా చేసేవాళ్ళు. సో ఇలా సామాజిక బాధ్యత వహిస్తూ మన ఊర్లో కార్డియాలజీయే కాకుండా మా హాస్పిటల్ తరఫున కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, అలాగే గైనకాలజీ ఈ డిపార్ట్మెంట్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. మరి ఇక్కడ కొసరాజు కమలాకర్ గారు జన్మభూమిలో మరి మెడికల్ క్యాంప్ పెట్టడం, అందులో అన్ని సబ్జెక్టులు, అన్ని జబ్బులకి సరిపోయిన డాక్టర్లను తీసుకురావడం లైఫ్ హాస్పిటల్ తరఫున ప్రత్యేకంగా మరి గ్రామం తరఫున, మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామమే మరి గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. హై స్కూల్లో, అట్లాగే జూనియర్ కాలేజీ. ఆ తదుపరి మరి ఇప్పుడు చూస్తే మరి అనేక కార్యక్రమాలు ఈ గ్రామం నుంచి చదువుకుని మరి వివిధ దేశాలకు కానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఈ గ్రామాన్ని వదలకుండా కమలాకర్ గారు లాగా మరి ఇక్కడ వంతికి సంబంధించి సుశీల్ గారు కానీ, విష్ణు చౌదరి గారు కానీ శాంక్షన్ చేయించడం, అట్లాగే విజయ్ గారు ఈ ఊళ్ళో మరి మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, ఇంకా సాయిబాబు గుడి కానీ, కట్లం గుడి కానీ మన భాను గారు, సంగమయ్య గారు మరి చేస్తూ ఉంటారు. మరి బయట ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ గ్రామాన్ని వదిలివేసి వెళ్ళినా ఈ గ్రామంలో ఏదో ఒకటి చేయాలనే